ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహానాడు జరిగిన 10 రోజులకే సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆర్య ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాలకొండరాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటు నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పార్టీ నేతలు 3 గ్రూపులుగా విడిపోయారనే టాక్ ఉంది. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యంలు కీలకంగా ఉన్నారు. దీంతో పార్టీ కేడర్ కొంత గందరగోళంలో ఉంది. నియోజకవర్గంలో 3 నేతలు ఉండటంతో ఎవరి వైపు నడవాలో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో సుగవాసి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని టాక్ వచ్చిందట. వాస్తవానికి సుబ్రహ్మణ్యం రాజంపేట ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. రాజంపేట టికెట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళి పోటీ చేశారని అనుచరులు గుర్తు చేస్తున్నారట. అక్కడ ఓటమి ఎదురైన పార్టీలో కొనసాగుతున్నారని, రాజంపేట ఇన్ఛార్జ్ ఎవరనే విషయంలో స్పష్టత ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల మాజీ ఎంపీ పాలకొండరాయుడు చనిపోతే అధినేత చంద్రబాబు కనీసం పరామర్శించలేదని చెబుతున్నారట. ఈ పరిణామాలతో తమ నేత పార్టీని వీడినట్లు చెబుతున్నారు. అనుచరులతో చర్చించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మరి సుబ్రహ్మణ్యం ఏదైనా పార్టీలో కొనసాగుతారా, రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఏదైనా పార్టీలో చేరాలనుకుంటే ఆయన ముందు వైఎస్ఆర్సీపీ ఆప్షన్గా ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.